Formulas log AB is equal to log A plus log B. Log A by B ఫార్ములా ఏంటంటే log A minus log B. Log x power n ఫార్ములా ఏంటంటే n log x. Y is equal to e power x. X is equal to log y అవుతుంది. ఈ ఫార్ములా ఉన్నప్పుడు x is equal to log y అని రాసుకుంటాం. log ఎక్స్పోనెన్షియల్ a బేస్లో b ఉంటే log a by log b అని రాసుకుంటాం. సపోజ్ ఇప్పుడు f of z is equal to log z అని ఇస్తే అప్పుడు ఏం చేయాలి, అనలైటిక్గా కాదా అని అడుగుతారు. అప్పుడు z is equal to మనం ఏం రాసుకోవచ్చు, x ప్లస్ iy అయినా రాసుకోవచ్చు, లేదా r ఇంటూ e పవర్ i theta అయినా రాయొచ్చు. log x ప్లస్ iy అని రాస్తే మనకి log a ప్లస్ b ఫార్ములా లేదు, log a ప్లస్ log b ఫార్ములా ఉంది, కానీ log a ప్లస్ b ఫార్ములా అయితే లేదు. సో మనం log r ఇంటూ e పవర్ i theta అని రాసుకుంటాం. ఇదే ఫార్ములా ఉంది, log ab ఫార్ములాలో ఉంది. సో మనం log ab ఫార్ములా ప్రకారం log r ప్లస్ log e పవర్ i theta. మనం log e పవర్ i theta ఉంటే అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, i theta అని రాసేసుకోవచ్చు. సో log r ప్లస్ i theta. ఇదేమవుతుంది, రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. u అనేది రియల్ పార్ట్, సో u ఈజ్ ఈక్వల్ టు log r, v ఈజ్ ఈక్వల్ టు theta. ఇప్పుడు r ఇంటూ e పవర్ i thetaలో ఉంది కాబట్టి r thetaలో మనం అనలైటిక్గా కాదని చెక్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా ఇది. అదే మనం ఎక్స్ ప్లస్ ఐవై ఫార్మ్స్లో ఉంటే డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వీ బై డో వై, ఆ ఫార్ములా అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది లాగ్ ఫార్మ్స్లో ఉంది కాబట్టి డో స్క్వేర్ యూ బై డో ఆర్ స్క్వేర్ ప్లస్ 1/r ఇంటూ డో యూ బై డో ఆర్ ప్లస్ 1/r స్క్వేర్ డో స్క్వేర్ యూ బై డో థీటా స్క్వేర్ అని రాసుకుంటాం. సో డో స్క్వేర్ బై డో ఆర్ స్క్వేర్, యూ అంటే ఎంత, లాగ్ ఆర్, ప్లస్ 1/r డో బై డో ఆర్, యూ అంటే లాగ్ ఆర్, ప్లస్ 1/r స్క్వేర్ డో స్క్వేర్ బై డో థీటా స్క్వేర్ లాగ్ ఆర్. ఇప్పుడు లాగ్ ఆర్ని డిఫరెన్షియేట్ చేస్తే, ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే 1/r వస్తుంది. ఈ 1/r ఇలాగే రాసుకుంటాం. లాగ్ ఆర్ అంటే 1/r ప్లస్ థీటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థీటాలో మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ ఆర్ టర్మ్ ఉంది. సో మనకి కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ అవుతే అప్పుడు మనకి ఏంటి, 0 వస్తుంది. సో 0. డో బై డో ఆర్ ఆఫ్ 1/r అంటే మైనస్ 1/r స్క్వేర్. ఇక్కడ ఏమొస్తుంది, 1/r ఇంటూ 1/r 1/r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. డెల్ స్క్వేర్ యూ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇది డెల్ స్క్వేర్ వి ఫార్ములాలో ఏంటి, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. డెల్ స్క్వేర్ వి ఫార్ములా XY టర్మ్స్ లేవు, సో మనకి 0నే వచ్చేస్తుంది. డిఫరెన్షియేట్ చేసిన 0 వస్తుంది. ఇప్పుడు మనకేంటి, అనలైటిక్గా కాదా అని మనం ఎలా చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ మనం చూసాం కదా, డెల్ స్క్వేర్ యూ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్ స్క్వేర్ వి ఈజ్ ఈక్వల్ టు 0 అని. సో అలాగా మనం డెల్ స్క్వేర్ వి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వచ్చేసింది, డెల్ స్క్వేర్ యూ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అప్పుడు దీన్ని ఏమంటారు, అనలైటిక్ ఫంక్షన్ అని అంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.